మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ నీటి నిల్వల విషయంలో బీఆర్ఎస్ సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడుతోందని విమర్శించారు సీఎం రేవంత్. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. మేడిగడ్డల నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలంట. అన్నారం బలిగిపోయిందని అన్నారం గేట్లు ఎత్తి నీళ్ళు కిందకు వదులుతారంట. మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఎత్తి అంటే మళ్ళీ అందులోనే పోయాలంట. అసలు ఏమన్నా మెదడు ఉండే మాటలు మాట్లాడుతుండ. మేడిగడ్డల నీళ్ళు ఎత్తితే పోయాల్సింది అన్నారంలో. అన్నారం ఆల్రెడీ పలిగిపోయింది అని అన్నారంలో గేట్లు తీసి అన్నారంలో ఉన్న నీళ్ళు కిందికి వదిలినాం. మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి మేడిగడ్డలో ఉన్న నీళ్ళు సముద్రానికి వదిలినాం. ఇందులో నుంచి ఎత్తి అందులో పోసి, అందులో నుంచి ఎత్తి ఇందులో పోసి కాకి లెక్కలు రాసి 1,00,000 కోట్లు మింగి ఇవాళ అది మొత్తం కుంగిపోయిన దాన్ని ఎట్లా బాగు చేయాలో దానికి సలహా చెప్పరు. దిస్ ఇస్ ద టైమ్ వెన్ యూ హ్యావ్ టు ట్యాప్ ఇట్. 5,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోతుంది ఈరోజు మేడిగడ్డ దగ్గర. దాన్ని కనుక ఇప్పుడు కాఫర్ డ్యామ్ కట్టి రిపేర్ చేసి ఒక పంప్ ఆన్ చేసి లిఫ్ట్ చేస్తే ఈ సంవత్సరం కూడా పంటలు ఎండిపోకుండా చూడొచ్చు. కాకతీయ కాలువకు నీళ్ళు ఇవ్వచ్చు, కింది దాకా టైలెండ్స్ దాకా నీళ్ళు ఇవ్వచ్చు. మిడ్ మానేరు, అప్పర్ మానేరు, లోవర్ మానేరు, కింది దాకా బ్రహ్మాండంగా కాళేశ్వరం టైలెండ్ దాకా నీళ్ళు ఇవ్వచ్చు. కానీ పంతానికి పోయి ఆ నీళ్లు లిఫ్ట్ చేయకుండా కిందికి వృధాగా సముద్రంలో పోతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దిస్ ఇస్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. 2.5 months అయింది, ఎందుకు రిపేర్ చేయరండి? ఎందుకు పూనుకోరు రిపేర్కి? ఎందుకు ఈ పంతం? రాజకీయంగా ఉంటే విచారణ జరిపించండి, యాక్షన్ తీసుకోండి, చర్యలు తీసుకోండి, నో ప్రాబ్లం. ఎనీ గవర్నమెంట్ షుడ్ డూ దట్. ఆల్ వీఆర్ సేయింగ్ ఇస్ రెక్టిఫికేషన్ మెజర్స్ ఎక్కడా, ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయడానికి ఇష్టపడట్లేదు? ప్రాజెక్ట్ కొట్టుకుపోవాలన్నదే మీ ఎజెండానా? మీ కాన్స్పిరసీ, మీ కుట్ర ప్రాజెక్ట్ కొట్టుకుపోవాలనా? వర్షాకాలంలో వరద వస్తే 3 బరాజులు కొట్టుకుపోవడమే మీ ఉద్దేశమా?